హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024 పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే విడుదలవ్వడం అయితే జరిగింది. సో, ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. ఈ ఏడాది నిర్వహించనున్నటువంటి టెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది అభ్యర్థులైతే దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్ 3 నుంచెల్లి 20వ తేదీ వరకు ఆయా పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. రోజుకు 2 సెషన్ల చొప్పున పరీక్షలైతే జరుగుతాయి. మొదటి సెషను వచ్చేసి ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా రెండో సెషన్ పరీక్ష వచ్చేసి మధ్యాహ్నం 2:30 నుంచెల్లి 5 గంటల వరకైతే ఉండనుంది. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అధికారిక వెబ్‌సైట్ నుంచెల్లి హాల్ టికెట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్స్ అయితే పొందవచ్చు. ఇప్పుడు హాల్ టికెట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో, మొదటగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మనము లాగిన్ కాగానే మన రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, అదేవిధంగా క్యాప్చా ఉంటుంది. అది మనం లాగిన్ కాగానే రైట్ సైడ్‌లో ఒక బటన్ అయితే ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే మనకు సర్వీస్ అని చెప్పేసి ఒకటైతే అంటే క్యాండిడేట్ సర్వీస్ అని అయితే మనకు రావడం జరుగుతుంది. దానిపైన మనం క్లిక్ ఇవ్వగానే మనకు డైరెక్ట్‌గా హాల్ టికెట్ డౌన్‌లోడ్ అని వస్తుంది. సో, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఏమన్నా పేపర్ అని అడుగుతుంది. అంటే పేపర్ 1 పేపర్ 2 అని. అందులో మనకు ఏ పేపర్ అయితే ఆ పేపర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ అని కొట్టగానే మన హాల్ టికెట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, కింద మీరు కంప్యూటర్ ద్వారా తీసుకున్నట్టయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ మొబైల్‌లో గనుక తీసుకున్నట్టయితే స్క్రీన్‌షాట్ గానీ, లేదంటే పీడీఎఫ్‌గా గానీ డౌన్‌లోడ్ అయితే చేసుకోవడానికైతే మనకైతే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. సో, ఆ పీడీఎఫ్ ద్వారా మనకైతే హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు బయట జిరాక్స్ సెంటర్‌లో. సో, తప్పకుండా మీరు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు ఆధార్ కార్డ్ అంటే ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది. అదేవిధంగా హాల్ టికెట్ అనేది జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. సో, కలర్ జిరాక్స్ అయినా, బ్లాక్ అండ్ వైట్ అయినా ఏది తీసుకెళ్ళినా కూడా నో ప్రాబ్లమ్. సో, కలర్ తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే ఫోటో కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ సెంటర్స్ గనుక చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ పక్క జిల్లాల్లోనే సెంటర్‌లు పడినట్టయితే తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి చాలా తక్కువ సెంటర్స్ ఉంటాయి కాబట్టి దాదాపుగా ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ కంటే సెకండ్ ఇచ్చిన ఆప్షన్స్‌కే ఎక్కువ ప్రియారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క లేడీస్ క్యాండిడేట్ ఉన్నారు కదా! వాళ్ళకైతే సొంత జిల్లాల్లోనే ఇవ్వడానికైతే ఆస్కారాన్ని అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పక్క జిల్లాలకి ఎళ్లి రాయడం ఇబ్బంది అవుతుందనుకున్నారో, మరి ఎలా అనుకున్నారో గానీ చాలామందికైతే సొంత జిల్లాల్లోనే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క హాల్ టికెట్‌కి సంబంధించినటువంటి వీడియో. మరి మీకు గనక ఎక్కడ పడింది, మీ సెంటర్ ఎక్కడ పడింది, అదేవిధంగా ఏ సెషన్‌లో ఉంది, ఏ డేట్‌న ఉంది అనేటటువంటి వివరాలను కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.